నమస్తే జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది రోగులకు ఆయుర్వేదంలో అత్యుత్తమ చికిత్సను అందిస్తుంది కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం. ఆయుర్వేద హాస్పిటల్లో కపిల్ ఆయుర్వేద మాత్రమే 50కు పైగా పడకలతో గత 5 సంవత్సరాలుగా ఇన్ పేషెంట్స్ కు అంకిత భావంతో సేవ చేస్తూ సుమారు 7,000కు పైగా అన్ని రకాల వ్యాధులకు సాంప్రదాయ కేరళ పంచకర్మ చికిత్స అందిస్తూ అందరి మన్ననలు పొందుతుంది. సాంప్రదాయ ఆయుర్వేదిక పద్ధతుల్లో అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో రోగి వ్యాధులను తెలుసుకుని వాటిని శాశ్వతంగా నివారించేందుకు కృషి చేస్తుంది కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం. అయితే వ్యాధులను బట్టి కాకుండా పేషెంట్ శరీరత్వాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడంలో ప్రత్యేక స్థానంలో ఉంది. ఇవాల్టి మన కార్యక్రమంలో కీళ్ల నొప్పులు, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, సర్వైకల్ స్పాండిలోసిస్, లంబర్ స్పాండిలోసిస్ సమస్యలతో బాధపడుతున్న రోగులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం నుంచి పంచకర్మ స్పెషలిస్ట్ డాక్టర్ టిఎన్ స్వామి ఎండి గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. అలాగే దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీ డాక్టర్ గారితో మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసుకోవచ్చు. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో డాక్టర్ గారు, ముందుగా ఆర్థరైటిస్ అంటే ఏంటి, వీటి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా గుర్తించాలి? ఇది చాలా మంది ప్రపంచంలో చాలా మంది సఫర్ అవుతున్నారు ఆర్థరైటిస్ ప్రాబ్లంతో. అంటే ఇది జాయింట్ పెయిన్స్, యూజువల్గా ఏంటంటే డీజనరేషన్ ఆఫ్ ద జాయింట్స్, అంటే అరుగుదల, ఏజ్తో పాటుగా అరిగే వచ్చే స్టిఫ్నెస్ కానీ జాయింట్ పెయిన్స్ కానీ ఇదన్నీ కూడా మనకు వేర్ అండ్ టైర్ లాగా మనకు ఒక 40-50 ఇయర్స్ తర్వాత ముఖ్యంగా వెయిట్ బేరింగ్ మూవబుల్ జాయింట్స్లలో అరుగుదల అనేది ఉంటుంది. ఈ అరుగుదల అయినప్పుడు ఏంటంటే అక్కడ డీజనరేషన్, ఇన్ఫ్లమేషన్ రావడం మూలంగా ఈ నొప్పి మొదలవుతుంది. నొప్పి అంటే ఒక్కొక్కసారి ఏంటంటే మనకు నడిచేటప్పుడు కానీ, స్టెప్స్ ఎక్కేటప్పుడు కానీ, కూర్చొని లేచేటప్పుడు కానీ ఆ జాయింట్స్లలో ఇటు నొప్పి మొదలవుతుంది, స్వెల్లింగ్ కూడా వస్తుంది. సో దాని మూలంగా ఏంటంటే ఫస్ట్ మామూలుగా ఏదో మా ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఏదో రాసుకుంటారు, ట్యాబ్లెట్ వేసుకుంటారు, తగ్గిపోయింది అనుకుంటారు. కానీ ఈ ఆర్థరైటిస్లలో కూడా చాలా రకాలుగా ఉన్నవి. సో అంటే దాదాపు 100కు పైన ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నవి. కాకపోతే మనకు రొటీన్గా వచ్చేటి మాత్రం ఒక 4-5 ఆర్థరైటిసే వస్తాయి. సో దానిలో ఏంటంటే పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు మేము దాన్ని ఎగ్జామిన్ చేసేసి దాని హిస్టరీ అంతా తీసుకొని, ఎందుకంటే స్వెల్లింగ్ ఉన్నదనగానే మనం మామూలుగా లోకల్ ఎగ్జామ్ చేయాలి, ఎట్లా ఉంది ఆ స్వెల్లింగ్, ఏమైనా ఎయిర్ లాగా ఉందా, ఏమైనా ఫ్లూయిడ్ ఫామ్ అయిందా, ఏదైనా ఇంజురీస్ వల్ల ఏమన్నా వచ్చిందా, ఇవన్నీ హిస్టరీ తీసుకున్నప్పుడు మాకు తెలిసిపోతూ ఉంటుంది. సో ఇంజురీస్ వచ్చిన దానిలో అయితే ఒక రకమైన ట్రీట్మెంట్, మామూలుగా ఏజ్ ప్రకారంగా వచ్చినదైతే ఒక రకమైన ట్రీట్మెంట్, చిన్న చిన్న టెస్ట్లతోని మనం దేని ద్వారా వచ్చిందన్నది కూడా మనం తెలుసుకోవచ్చు. సో అలా మా దగ్గరికి పేషెంట్లు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకు మేము సరైన గైడెన్స్ ఇచ్చేసి ఆయుర్వేదిక్ పద్ధతిలో, దీని ఆయుర్వేదిక్లో ఏంటంటే సంధిగత వాతం అంటారు. సంధిగత వాతం అంటే జాయింట్స్లో వచ్చే ఒక వాత విషయేషన్ అయిపోయి ఆ జాయింట్స్ని డిస్ట్రాయ్ చేసి మనకు నొప్పి అండ్ స్వెల్లింగ్ కలిగిస్తుంది. దాని మూలంగా ఏమవుతుంది, స్టిఫ్నెస్, పెయిన్, తర్వాత ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ సరిగా కాకపోవడం, ఇవన్నీ రొటీన్గా మనకు ఈ సిమ్టమ్స్ అన్నీ బయటపడుతూ ఉంటాయి లక్షణాలు. సో అప్పుడు ఏంటంటే మామూలుగా ఇప్పుడు నీ జాయింట్లో పెయిన్ ఉందనుకోండి, వాళ్ళు సరిగా కూర్చోలేరు, నిలబడలేరు, నడవలేరు, తర్వాత స్టెప్స్ ఎక్కినప్పుడు మాకు ఇబ్బంది అవుతుందని మాకు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. దానికి ఆయుర్వేదిక్లో మామూలుగా స్నేహస్వేదాలని చిన్న ట్రీట్మెంట్తో ఇనిషియల్ స్టేజ్లో వచ్చేది ఉంటే, చాలామంది ఏంటంటే ఏమవుతుందిలే అని చెప్పేసి ఏదో టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు, క్రానిక్ అయిపోతుంది. చాలా సంవత్సరాల తరబడి అయినది మనకు జాయింట్ ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ వరకు పోయేసి కూడా పూర్తి స్టిఫినెస్ అయిపోతుంది. సో దాన్ని కొంచెము ట్రీట్మెంట్ విషయంలో కొంచెం లేట్ జరిగినా కానీ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ద్వారా మంచి ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ, ఎక్స్టర్నల్ అంటే ఏంటి, మనకు ఆయిల్ అప్లికేషన్, ఫోమెంటేషన్లు ఇచ్చేది ఉంటే లోకల్గా జాయింట్లలో మనకు ఏదైతే ఆ గుజ్జు అరుగుదల ఉంటుందో, యూజువల్గా ఎనీ జాయింట్స్ కూడా మామూలుగా మనకు ఏజ్ పెరిగిన కొద్దీ కొంచెం అరుగుదల అని అవుతుంది. ఆ జాయింట్లో ఉన్న ఫ్లూయిడ్ అదంతా తగ్గిపోయి ఫ్రిక్షన్ మూలంగా మనకి సౌండ్లు కూడా వస్తూ ఉంటాయి, పేషెంట్ నడుస్తూ ఉంటే ఒక క్రిపిటేషన్స్ అంటాం అది, తర్వాత నొప్పి వస్తూ ఉంటుంది, ఒక రకంగా స్వెల్లింగ్ అవుతూ ఉంటుంది. కొంతమందికి సిమ్టమ్స్ ఎక్కువ లేకున్నా కానీ మనకు ఆ ఏజ్ మూలంగా కొంత స్వెల్లింగ్ లేకున్నా కానీ మనకు ఆర్థరైటిస్ ప్రాబ్లం వాళ్ళకి ఆల్రెడీ మొదలయ్యి ఉంటుంది. ప్రకృతి అంతలో వాత ప్రకృతి అనేది మాకు ఆయుర్వేదిక్లో చెప్పారు, వాత పిత్త కఫాలు, ఆ ప్రకృతి మూలంగా కొంతమందికి ఇది జెనెటిక్ కూడా కొన్ని వాళ్ళలో వస్తూ ఉంటుంది. సో అటువంటి వాళ్ళు ఏంటంటే కొంచెం తొందరగా ఇనిషియల్ స్టేజ్లో తీసుకున్నట్టయితే ఫర్దర్గా క్రానిక్లో ప్రాబ్లమ్స్ రాకుండా, కాంప్లికేషన్స్ రాకుండా మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే నయమైపోతుంది. సో ముఖ్యంగా ఇది వృత్తిరీత్యా రావచ్చు. తర్వాత ఎందుకంటే కొంతమంది
బాగా వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు ఏంటంటే మోకాల మీద బాగా బరువు పడుతుంది, చీలమండల మీద, యాంకిల్స్ మీద బాగా బరువు పడుతుంది. సో ఇవి బాగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక కొంతమంది లాంగ్ స్టాండింగ్ వృత్తిరీత్యా కూడా పొద్దున నుండి సాయంత్రం వరకు నిలబడాల్సి వస్తుంది. దాని మూలంగా ఏంటంటే మనకి ఆర్థరైటిస్ నీ జాయింట్లలో మొదలవుతుంది, అలాగే బ్యాక్ పెయిన్ కూడా అట్లాగే వస్తూ ఉంటుంది. సో ఇవి కొంచెం ప్రొఫెషనల్ వైజ్గా కూడా కొంతమంది స్పోర్ట్స్ పర్సన్స్కి ఏదైనా కానీ జాయింట్ని ఎక్కువ యూజ్ చేయడం వల్ల, కాన్స్టెంట్గా యూజ్ చేయడం వల్ల మనకి ఆర్థరైటిస్ ప్రాబ్లం మొదలవుతూ ఉంటుంది. సో యూజువల్గా ఏంటంటే ఆస్టియోఆర్థరైటిస్ అని అంటాం ఇన్ జనరల్గా. అంటే మనకు రొటీన్గా చాలా మటుకు చాలామంది సఫర్ అయ్యేది ఏజ్ ఒక 40-50 ఇయర్స్ దాటిన తర్వాత మనకు ఇది మొదలవుతూ ఉంటుంది. సో ఈ 40-50 ఇయర్స్ దాటిన తర్వాత వచ్చే జాయింట్ పెయిన్స్ ఏంటంటే ఇన్ జనరల్గా ఆస్టియోఆర్థరైటిస్ అంటాము. సో ఈ తర్వాత ఇంకా ఎర్లీ ఏజ్లో కూడా ఒక్కొక్కసారి జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటుంది. దాన్ని మనం రొమటాయిడ్ ఆర్థరైటిస్గా తీసుకుంటాం. అంటే 30 ఇయర్స్ 25 ఇయర్స్లో అది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మనకు ఏదైతే ఇమ్యూనిటీ ఉన్నదో అది మనకు రివర్స్గా పనిచేసి ఆ జాయింట్స్ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటుంది. జాయింట్స్లో ఉన్న పార్ట్స్, లిగమెంట్స్ కానీ, సరౌండింగ్ పార్ట్స్ కానీ, ఇదన్నీ కూడా అది ఆ ఇమ్యూనిటీ ఏంటంటే మనని యాక్చువల్గా అయితే మనకు ప్రొటెక్షన్ ఇవ్వాలి, కానీ ఇది జాయింట్ని ఆటోమేటిక్గానే మన ఇమ్యూనిటీ రివర్సల్ అయిపోయి దాన్ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటుంది. ఇది మనకు ఆర్య ఫ్యాక్టర్ అని తర్వాత చిన్న చిన్న బ్లడ్ టెస్ట్లతో కానీ అది తెలిసిపోతూ ఉంటుంది. సో అది రొమటాయిడ్. అలాగే గౌటీ ఆర్థరైటిస్ అనేది కూడా ఒకటి ఉంటుంది. సో గౌటీ ఆర్థరైటిస్లో ఏమవుతుంది అని అంటే మనకు యూరిక్ యాసిడ్ లెవెల్ పెరుగుతుంది, అది రక్త పరీక్ష చేయిస్తే సరిపోతుంది. అయితే మా దగ్గరకు వచ్చినప్పుడు మేము అది హిస్టరీ తీసుకోవడం మూలంగా అసలు పెయిన్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్ప్రెడ్ అయింది, ఏ జాయింట్లో వల్ల స్ప్రెడ్ అయింది, దాని మూలంగా మనం వెదర్ ఇట్ ఈస్ గౌటీ ఆర్థరైటిసా, రొమటాయిడ్ ఆర్థరైటిసా, లేకపోతే ఆస్టియోఆర్థరైటిస్ అనేది మేము చిన్న చిన్న పరీక్షలు వాళ్ళకి ఏంటంటే మామూలుగా ఎక్స్రే తీసుకునే వస్తారు మా దగ్గరికి. ఇక ఫర్దర్గా ఇంకేమైనా టెస్ట్లు అనేవి ఉంటే మనకు స్కానింగ్ అనేది లోకల్గా చేసి మనం డయాగ్నోసిస్ చేసుకోవచ్చు. అంటే అరుగుదల అనేది ఎంత సివియర్గా ఉన్నది, ఏ స్టేజ్లో ఉన్నది, ఇదన్నీ కూడా మనకు ఈ రక్త పరీక్ష చేయడం మూలంగా అంటే మనకు రొమటాయిడ్ ఆర్థరైటిస్. ఎందుకంటే ట్రీట్మెంట్ విషయంలో కొంచెం డిఫర్ అవుతుంది, ఎందుకంటే అన్నిటికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉండదు. ఆస్టియోఆర్థరైటిస్ అయితే ఒక రకమైన ట్రీట్మెంట్. ఇప్పుడు సపోజ్ ఆర్థరైటిస్తో వచ్చాడు, చాలా మోకాలు నొప్పులో ఉన్నవి, దానికి మేము మామూలుగా స్నేహస్వేదాలు చేస్తాము, తర్వాత జానువస్తి అనేది ఒక స్పెషల్ ప్రొసీజర్ ఉంటుంది, అది చేస్తాము. తర్వాత మామూలుగా ఇంటర్నల్గా క్లీనింగ్ పర్పస్లో మేము వస్తికర్మ అనేది ఒకటి మెడికేటెడ్ ఎన్మా ఇస్తాము. దాని మూలంగా ఏంటంటే వాత దోషం అంతా కూడా మనకి ఎలిమినేట్ అయిపోతుంది, పాత టాక్సిన్స్ అన్నీ కూడా ఎలిమినేట్ అయిపోతుంది. సో ఇనిషియల్ స్టేజ్లో తర్వాత కొద్దిగా జెనెటిక్ ఉన్న వాళ్ళల్లో కొంతమంది ఒబేస్ ఆల్మోస్ట్ వాళ్ళు 20 ఇయర్స్ నుండే వాళ్ళు వెయిట్ ఎక్కువ ఉంటారు కొంతమంది. సో వాళ్ళకు తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏంటంటే ప్రికాషన్గా డాక్టర్ని కన్సల్ట్ కావాలి. కొంచెం బాడీని మనము వెయిట్ తగ్గించుకునే ప్రొసీజర్స్ కానీ, లేకపోతే వాళ్ళకి డైట్ విషయంలో కానీ, ఎక్సర్సైజ్ విషయంలో కానీ, ఇవన్నీ మేము వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి చెప్తాము. దాని మూలంగా ఏంటంటే కొంతవరకు వాళ్ళు పోస్ట్పోన్ చేసుకోవచ్చు ఎర్లీగా రాకుండా, జెనెటిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు. ఎందుకంటే కొంతమంది ఒబేసిటీ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళే చెప్తారు మేమంతా హెవీ పర్సనాలిటీ ఉంటాము, వెయిట్ ఎక్కువ ఉంటామని. దాని మూలంగా వెయిట్ బేరింగ్ జాయింట్స్ కాబట్టి మామూలుగా నీ జాయింట్స్ కానీ, యాంకిల్ జాయింట్స్ కానీ, హ్యాండ్స్లలో కానీ, షోల్డర్లో కానీ ఇవాళ చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు ఈ బోన్స్లో పెయిన్స్ రావడం మూలంగా కానీ. సో ఇది మాకు రొటీన్గా మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏంటంటే కపిల్ చికిత్సాలయంలో ఈవెన్ ఇన్ పేషెంట్ ఫెసిలిటీ ఉంది కాబట్టి అవసరమైతే దూరం నుండి వచ్చిన వాళ్ళకు 1 వీక్ మేము అడ్మిట్ చేసుకొని వాళ్ళకి రొటీన్ ట్రీట్మెంట్స్ మామూలుగా ఇస్తూ ఉంటాం. చాలా మటుకు తగ్గిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే గౌట్ ఆర్థరైటిస్ కానీ, రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ వీటికి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, అన్నిటికీ ఒకే తరిగా ఉండదు. ఎందుకంటే దానికి ఆమపాచనంగా మామూలుగా కొన్ని డ్రగ్స్ ఇచ్చాము. తర్వాత ఫర్మెంటేషన్ ఆయిల్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకొని ఏ ఆయిల్స్ వాడాలి, ఎందుకంటే అన్నీ కూడా పంచకర్మకు ఇండికేషన్గా ఉండవు. సో అది ఏంటంటే క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి, అది వేరే దగ్గరికి పోయి కొంతమంది మసాజ్ చేయించుకుంటారు మాకు ఎక్కువ అయిపోయిందని కంప్లైంట్స్ ఉంటాయి. అట్లా కాకుండా ఏంటంటే క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి ఒక మంచి సెంటర్కి వెళ్ళేసి ఆ డయాగ్నోస్ చేసుకొని ఆ తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్నట్టే తప్పకుండా తగ్గిపోతుంది. ఇవంతా చెప్పండి. ఇదంతా కూడా ఆర్థరైటిస్లో ఈ భాగంగా ఉంటుంది. దీనికి కొంచెం మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనం రాకుండా కూడా కొంతవరకు ప్రివెంట్ చేసుకోవచ్చు. అంటే ఒకటి వెయిట్ మేనేజ్మెంట్ అనేది ఒకటి, తర్వాత మామూలుగా ఇప్పుడు లైఫ్ స్టైల్ డిజార్డర్స్లలో బాగా
ఏదైతే జంక్ ఫుడ్ తీసుకోవడం కానీ ఇట్లాంటివి కొంచెం అవాయిడ్ చేయడం, ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఇవి అవాయిడ్ చేయడం మూలంగా కొంతవరకు మనం పోస్ట్పోన్ చేసుకోవచ్చు, త్వరలో ఎర్లీగా రాకుండా ఉండడానికి కొరకు. అట్లాగే కొంచెం వెయిట్ బాగా లిఫ్ట్ చేసే వాళ్ళు కూడా కొంతవరకు వాళ్ళు ఎంతవరకు చేయాలి, ఎందుకంటే వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల ఒక జాయింట్ పెయిన్స్ కాకుండా మీకు స్పైన్ ప్రాబ్లం కూడా మొదలవుతుంది వాళ్ళకు, ఎందుకంటే స్పైన్ మీద దాని ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది కాబట్టి. సో ఇది కాకుండా ఏంటంటే ఇప్పుడు మా దగ్గరకు వచ్చే పేషెంట్లలో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా స్పాండిలోసిస్ కేసెస్ ఎక్కువ వస్తూ ఉంటుంది. ఈ స్పాండిలోసిస్ అంటే చాలామంది కూడా ఇప్పుడు దాన్ని ఏమంటారు, మామూలుగా నెక్ రీజన్లో వచ్చిన పెయిన్ ఉంటుంది, స్టిఫ్నెస్ ఉంటుంది, మెడ తిరగనీయకుండా ఈవెన్ గిడ్డినెస్ ఉంటుంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే వర్టెబ్రాలు ఎఫెక్ట్ కావడం, ఇది కూడా ఒక రకమైన ఆర్థరైటిస్. ఈ స్పైన్లో కూడా మనకు వర్టెబ్రా అనే బోన్స్ ఉంటాయి కాబట్టి ఏజ్తో మూలంగా వచ్చేటివి కొన్ని ఉంటాయి, తర్వాత ఎర్లీగా స్టేజ్గా వచ్చేటివి కొన్ని ఉంటాయి. ఏజ్ మూలంగా వేర్ అండ్ టేర్గా మనకు వర్టెబ్రా కూడా 20 years 30 years ఉన్నప్పుడు అంత బలంగా ఉండకుండా ఏజ్ పెరిగినా కొద్దీ 50-60 వచ్చేసరికి కొంతవరకు డిహైడ్రేట్ అయ్యి ష్రింక్ అవుతూ ఉంటుంది వర్టెబ్రా కూడా. అందుకనే చాలామంది ఏజ్ ఎక్కువైన వాళ్ళకు కొంతమంది వంగిపోతూ ఉంటారు, కొంతమంది ఒక సైడ్కి వంగుతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే వర్టెబ్రా స్ట్రేట్గా ఉండదు, ఎంగేజ్లో ఉన్నంత స్ట్రేట్గా స్ట్రాంగ్గా వర్టెబ్రా ఉండదు. కాకపోతే ఏంటంటే దాన్ని మనం యూజ్ చేసుకునే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ రేపు సెల్ ఫోన్స్ కానీ సిస్టమ్స్ కానీ అదే పనిగా మనం నెక్ను బాగా స్ట్రెయిన్ చేసి అట్లాగే గంటల తరబడి ఉన్నట్లయితే తప్పకుండా అక్కడ అరుగుదల మొదలవుతుంది, పెయిన్స్ మొదలవుతాయి, అలాగే డిస్క్ ప్రొలాప్స్ అవుతూ ఉంటాయి, రెడికులోపతి వస్తూ ఉంటుంది. రెడికులోపతి కండిషన్ ఏంటంటే ఏదైతే ఇప్పుడు స్పైన్ నుండి మనకు స్పైనల్ కార్డు వెళ్తూ ఉంటుంది, దాని నుండి అన్నీ కూడా ఒక దాని కేబుల్ వైర్స్ లాగా అన్ని నర్వ్స్ అన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ ష్రింక్ అయ్యి కానీ డిహైడ్రేట్ అయింది కాబట్టి నేరో అయిపోతుంది, ఆ కెనాల్లో నేరో అయిపోతుంది, ఆ డిస్క్ స్పేస్ కూడా నేరో అవుతుంది. నేరోలో మూలంగా ఏమవుతుందంటే వాటి నర్వ్స్ మీదే మనకు ప్రెషర్ పడుతూ ఉంటుంది, దాని మూలంగా ఏంటంటే నర్వ్ ఇరిటేషన్ అవుతూ ఉంటుంది. అట్లాంటప్పుడు ఇక మనకు కాళ్ళ చేతులు తిమ్మిలు రావడము, తర్వాత ఈవెన్ ఈ షోల్డర్ బ్లేడ్స్ మధ్యలో కూడా షోల్డర్ రీజన్లో కూడా సివియర్గా పెయిన్ రావడం, ఒక్కొక్కసారి వాళ్ళు ఈవెన్ లిఫ్ట్ ఒక రైటింగ్ కూడా కష్టంగా ఉంటుంది, అంత సివియర్గా కంప్రెషన్ అవుతూ ఉంటుంది. నర్వ్ కంప్రెషన్ కావడం మూలంగా ఇవన్నీ సమస్యలు ఉత్పన్నమవుతాయి. దానికి ప్రికాషన్ ఏంటంటే వాళ్ళు ఈ సెల్ ఫోన్లే కానివ్వండి, ఒక్కొక్కరు బండి మీద పోతూ కూడా చాలామంది ఒక సైడ్కు వంగేసి పెట్టుకొని మాట్లాడుతూ పోతూ ఉంటారు, దాన్ని చాలా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. అప్పుడు తెలియదు, తర్వాత దాని ఎఫెక్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనకు కొంత సిస్టమ్ యూజ్ చేసే వాళ్ళు కూడా ఒక 1-2 hours ఒకసారి పొజిషన్ మార్చు, మెయిన్గా పోస్చర్ కూడా ఒక్కోసారి ఇష్టం ఉన్నట్టుగా మనకు బెడ్ మీద పడుకొని కూడా చూస్తూ ఉంటారు. ఈవెన్ పేషెంట్లే చెప్తారు, సార్ ఎక్కువసేపు సెల్ ఫోన్ చూడడం వల్ల నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అని. ఆ సమస్య తెలిసినప్పుడు మనకు దాన్ని అవాయిడ్ చేయడమే ఒకటే దానికి. ఇది ఎన్ని రోజులని మనం మెడిసిన్ వాడతాము, ఎన్ని రోజులని ట్రీట్మెంట్లు తీసుకుంటాము, వీలైనంత మటుకు ప్రికాషన్గా ప్రివెంట్గా ఏంటంటే ఏ వేటితో వస్తున్నది అనేది కొంతవరకు అవాయిడ్ చేసుకొని మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే సమస్య తీరుతుంటుంది. ఈ సర్వైకల్ స్పాండిలోసిస్లో కూడా సిమ్టమ్స్ బాగా సివియర్గా ఏంటంటే డ్రాగింగ్ పెయిన్ ఆఫ్ హ్యాండ్ అనేది, తర్వాత చేతులు తిమ్మిళ్ళు వస్తున్నాయి అనేది, స్టిఫ్నెస్ అనేది, తర్వాత మూమెంట్ కూడా సరిగా ఉండదు. సో ఇవన్నీ సమస్యలతో వాళ్ళు వస్తారు. మామూలుగా ఎక్స్రే తీసుకున్నట్లయితే మనకు సర్వైకల్ స్పాండిలోసిస్ అని వాళ్ళు మామూలుగా నేరో అయిపోయినవి, డిస్క్లని వర్టెబ్రా అంతా నేరో అయిపోయింది, దాని మీద ప్రెషర్ పడుతున్నది. ఇంకా కూడా పోతే ఇంకా మైన్యూట్గా తెలియాలంటే మనకు సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ, దాని మూలంగా దాదాపు వచ్చే ఎంఆర్ఐ రిపోర్ట్స్ అన్నీ కూడా ఈ నారింగ్ ఆఫ్ ద డిస్క్ ప్లేస్ అని, డిస్క్ ప్రొలాప్స్ అని, ఇవన్నీ ఇదే సమస్యలతో. ముఖ్యంగా మనకు సర్వైకల్ అంటే C7 C8 ఆ ఏరియాలో అవుతుంది. లంబార్ స్పాండిలోసిస్ అంటే మనకు L4 L5లో ఎక్కువ ఈ డిస్క్ ప్రొలాప్స్లు ఉంటున్నవి. దీనికి ఏంటంటే బాగా సివియర్గా ఉన్నప్పుడు అంటే అట్మోస్ట్ సర్జికల్గా వెళ్తారు. సో సర్జరీ చేయడం మూలంగా ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ ఏం కాదు, ఒక్కొక్కసారి సర్జరీ తర్వాత కూడా మళ్ళీ సమస్య ఉత్పన్నం కావచ్చు వాళ్ళు సరిగా అయిన జాగ్రత్తలు తీసుకోకపోతే. సో దీనికి ఆయుర్వేదిక్లు ఏంటంటే మాకు మంజాస్తమం అని, తర్వాత గ్రీవస్తమం అని మెడలు నొప్పిలో ఉన్నప్పుడు అంతా, లంబార్ స్పాండిలోసిస్కి ఏంటంటే కటిశూల కటిగ్రహ అని చెప్తూ ఉంటాము. సో ఇది ఏంటంటే ప్రికాషన్గా వాళ్ళు చేసే పనులు కానీ, ఆ ఒత్తిళ్ళు కానీ, ట్రావెలింగ్లో కానీ చాలామంది బైక్ రైడింగ్ 100 kilometers రోజు పోయి రావడం, వీటన్ని మూలంగా ఏంటంటే ఆ జంపింగ్ దాట్లలో ఈ స్పైన్లో ఉన్న వర్టెబ్రా కూడా కొంచెం మనకు ష్రింక్ అవుతూ ఉంటుంది, నేరో అవుతూ ఉంటుంది, దాని మూలంగా నర్వ్స్ మీద ఒత్తిడి పడడం,
నొప్పి రావడం మొదలవుతుంది. 90% మాకు వచ్చే పేషెంట్స్ కూడా దాదాపు ఇవే కంప్లైంట్స్తో వస్తూ ఉంటారు. సో దీనికి ఏంటంటే మేము రాగానే మనం డయాగ్నోస్ చేసుకొని ఆ ఇన్వెస్టిగేషన్స్ అన్ని చూసి వాళ్ళకు ఆయుర్వేదిక్లో ద బెస్ట్ ట్రీట్మెంట్ ఏముంటుంది, ఎట్లా వాళ్ళు ఈవెన్ ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కానీ. సో ఎక్స్టర్నల్గా తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే మేము ఈ సర్వైకల్ స్పాండోసిస్ కానీ లంబార్ స్పాండోసిస్ కానీ గ్రీవవస్థి అని కటివస్థి అని ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ద్వారా ఏంటంటే మనకు ఏవైతే డిహైడ్రేట్ అయినాయో ఏవైతే ష్రింక్ అయినాయో ఆ వర్టెబ్రా కొంత మనకు యాక్టివేట్ అవుతుంది, అక్కడ అది కొంచెం స్ట్రెంథెన్ అవుతుంది. ఆ లోకల్గా ఉన్న మజిల్స్ కానివ్వండి, లిగమెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కొంచెం స్ట్రెంథెన్ అవుతాయి, సర్క్యులేషన్ పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా రిలాక్సేషన్ అనేది వస్తుంది. సో పేషెంట్ ఈజీ మూమెంట్స్ వస్తూ ఉంటాయి, పెయిన్ కూడా సబ్సైడ్ అవుతుంది. సో ఇది ఒక ప్రొసీజర్. అలాగే లంబార్ రేంజ్లో వచ్చినప్పుడు కటివస్థి అని ఒక ప్రొసీజర్ చేస్తాం. ఆ ప్రొసీజర్ వల్ల ఏంటంటే ఆ లోకల్గా ఏదైతే L4 L5లో ఏదైతే డిస్క్ ప్రొలాప్స్ అయిందో అది కాస్త కొంచెం ష్రింకన్ అయిపోతే అది లోపలికి వెళ్ళిపోతుంది. దాని మూలంగా ఏంటంటే మనకు నరువు మీద ప్రెషర్ అనేది తగ్గుతుంది. సో అది పోగా ఏంటంటే దానికి ఇది చేసిన తర్వాత మేము మామూలుగా మెడికేటెడ్ బౌల్స్, మెడికేటెడ్ లీవ్స్తో కానీ మెడికేటెడ్ పౌడర్స్తో కానీ తర్వాత ఆయిల్ అప్లికేషన్ చేసుకుంటూ మేము ఫర్మెంటేషన్ ఇస్తాం, దాన్ని స్వేదకర్మ అంటాం. సో దానికి కాకుండా కూడా ఇంకా చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి. పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ సివియారిటీని బట్టి ట్రీట్మెంట్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటాం. ఇది ఎక్స్టర్నల్ వరకు, అంటే మనకు పంచకర్మలలో మనకు వమనం విరేచనం వస్తే నస్యం ఎట్లయితే చెప్పారో ఇది వాతదోషంతో ప్రధానంగా వచ్చింటుంది కాబట్టి దీనికి వస్తికర్మ అనేది ద బెస్ట్ ట్రీట్మెంట్. సో దీనిలో కూడా రకరకాల మాత్రావస్థ అని, కషాయవస్థ అని, స్నేహవస్థ అని రకరకాలు ఉంటాయి. అది ఎన్ని రోజులు చేయించుకోవాలి, ఎవరికి చేయించుకోవాలి, ఎంతవరకు చేయించుకోవాలి అనేది మేము వచ్చినప్పుడు పేషెంట్ను వాళ్ళ కౌన్సిలింగ్ చేసేసి వీలైతే ఇన్ పేషెంట్గా ఫెసిలిటీ అడ్మిట్ చేసుకుంటాము. లేదు అని అనుకుంటే ఈవెన్ ఓపీ బేస్లో కూడా వాళ్ళని రెగ్యులర్గా 7 days కానీ 14 days కానీ ఈ మనకు 21 days కానీ ఇలాంటివి మేము వాళ్ళకు షెడ్యూల్ ఇచ్చేస్తాము. సో దాని ప్రకారంగా వాళ్ళు 7 daysకి ఏ ట్రీట్మెంట్ చేసుకోవాలి, తర్వాత ఏం ట్రీట్మెంట్ చేసుకోవాలా, తర్వాత మొత్తం బాడీ ఒక రకంగా ఏంటంటే మొత్తం క్లీనింగ్, అంత టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయి. తర్వాత జాయింట్స్ అన్నీ కూడా మనకు ఫ్లెక్సిబుల్ అవుతుంది, లోకల్ సర్క్యులేషన్ స్ట్రెంథన్ అయిపోతుంది. ఈ రకంగా చేసుకోవడం మూలంగా ఏమవుతుందంటే ఫర్దర్గా ఇంకేదన్నా కొంత డిసీజెస్ ఉన్నా కానీ టాక్సిన్స్ ఉన్నా కానీ ఈ పంచకర్మల వల్ల ఏంటంటే అవి కూడా మనకు సైడ్ బై సైడ్ అవి కూడా ఎలిమినేట్ అయిపోయి మొత్తం మా బాడీ ఒక దాన్ని ఏమంటారు స్ట్రెంథెన్ అయిపోతుంది, ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. సో ఇవన్నీ మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేస్తాము. ఒక రకంగా డిసీజ్ వచ్చినప్పుడే రావాల్సిన పని ఏం లేదు. యాక్చువల్గా అయితే మేము అదే ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాము మన ఛానల్స్ ద్వారా కానీ దీన్ని మా ప్రోగ్రామ్స్ ద్వారా కానీ. లేని వాళ్ళు కూడా మనకు వారానికి ఒకసారి అలా వచ్చి కూడా మనకు రీజువినేషన్ థెరపీ లాగా వాళ్ళు టోటల్ బాడీ అంతా కూడా క్లెన్సింగ్ చేసుకొని మనకు వెహికల్ కదా సర్వీసింగ్ చేయించుకున్నట్టుగా రెగ్యులర్గా వాళ్ళు కనుక చేయించుకున్నట్టయితే ఈ తొందరగా వచ్చేటివన్నీ కూడా మనం కొంతవరకు పోస్ట్పోన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఏజ్ను మనం ఏం ఆపలేము, ఏజ్ మూలంగా వచ్చేటివి కొంతవరకు కొన్ని జబ్బులు ఉంటవి, కాకపోతే సివియర్గా ఉండవు. ఎందుకంటే ఒక్కొక్కసారి వర్సన్ అయిపోతుంది పెయిన్. అసలు వాళ్ళు ఏ పనులు చేసుకోకుండా ఏజ్డ్ వాళ్ళు 60 years 70 years వచ్చిన వాళ్ళు ఎటు నడవలేని పరిస్థితులలో కూర్చొని పరిస్థితులలో ఉంటారు. ఇది మధ్యలో మనకు ఈ ట్రీట్మెంట్స్ కనుక ఇది ఎందుకంటే ఆయుర్వేదిక్లో ఎప్పుడో చెప్పారు, చాలా కాలం క్రితమే మనం ఏ దినచర్య అని ఋతుచర్య అని ఏ టైంలో ఏం తీసుకోవాలనేది. ఎందుకంటే జీవన శైలి ఇప్పుడు ఇది అంటే జీవన శైలి ఉన్నది కాబట్టి కంప్లీట్గా మనం ఫాలో అవుతూ ఉండాలి. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ పొద్దున్న లేస్తే మనం ఉరుకుల పరుగుల జీవితం ఉన్నది కాబట్టి వీళ్ళని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే అంత ఇబ్బంది పడకుండా ఉంటారు. సో బేసిక్గా మరి ఈ ఆర్థరైటిస్ అలాగే స్పాండిలోసిస్ ఈ పేషెంట్స్ ఎలాంటి ఫుడ్స్కి దూరంగా ఉండాలంటారు, ఎలాంటి వ్యాయామాలు చేయాలంటారు? ఇది రెగ్యులర్గా మేము వచ్చినప్పుడు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాం. అంటే ఒక రకంగా వాళ్ళకు ఏదైనా బీపీ షుగరు అవి వాటితో వచ్చేది ఉంటే వాటిని మేము అదే డైట్ ఫాలో ఉంటాం. అంటే స్వీట్స్ తీసుకోపోవడం కానీ, తర్వాత కొంచెం సాల్ట్ తగ్గించుకోవడం అని, కారం తగ్గించుకోవడం అని. బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు అదొక రకమైన షెడ్యూల్ ఇస్తాము. కొంతమంది ఏంటంటే ఒబేసిటీ కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు వస్తారు. సో దానికి ఏంటంటే మీరు ఎక్కువ ఫైబర్ ఫుడ్ యూజువల్గా అయితే మేము చెప్పేది అందరికీ కూడా నాన్ వెజిటేరియన్ వీలైనంత మటుకు తగ్గించుకోండి అని చెప్పేది. ఎక్కువగా వెజిటేరియన్ ఫుడ్ దట్టు బయట ఫుడ్ అవాయిడ్ చేయమని చెప్పేది. దానివల్ల కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉన్నవి ఈ జంక్ ఫుడ్తోని. అందుకని ఇది యూజువల్గా ఏంటంటే మేము ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, వాటర్ ఎక్కువ, ఎందుకంటే ఓల్డ్ ఏజ్లో ఏంటంటే డిహైడ్రేషన్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయమని చెప్తాము. అట్లాగే మిగతా చిన్న రెగ్యులర్ వాకింగ్ ఎంత వీలైతే అంత ఒక 40-45 minutes రెగ్యులర్ వాకింగ్ ఒకటి చేసుకోమని చెప్తాము.
సో ఈ యోగా కానీ మెడిటేషన్ కానీ ఈ స్ట్రెస్ మూలంగా ఇంకేమైనా సమస్యలు వచ్చేది ఉంటే వాటిని కూడా మనం కంట్రోల్ చేసుకోమని చెప్తా ఉంటాం మేము. అది ఆ పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ తత్వాన్ని బట్టి డైట్ షెడ్యూల్ ఇవ్వడం కానీ ఆ డైట్ ఫాలో కావాలని చెప్తున్నాం. ఎందుకంటే కాలర్ కూడా ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. షబానా ఏలూరు నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. సో మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. చెప్పండి అమ్మా. ఏం కాదండి, నాకు జాయింట్ పెయిన్స్ కిన్నెళ్ళు షుగర్ ఒకటి ఉంది నాకు. ఓకే, ఎంత ఏజ్ అమ్మా? వయసు ఎంత? 39 అండి. అప్పుడు షుగర్ వచ్చేసిందా? మందులు వాడుతున్నారా? మందులు అంటే కంట్రోల్లోనే ఉన్నాను. ఎక్కడ మోకాళ్ళలో నొప్పులు ఉన్నాయా? ఎక్కువ నడుము నొప్పి ఉందా? అది టక్ టక్ సౌండ్ కూడా వస్తుందండి అప్పుడప్పుడు. ఓకే. జాయింట్లు. బరువు ఎక్కువ ఉన్నారా మీరు? మామూలు బరువే ఉంటారా? మామూలు. వెయిట్ కూడా తగ్గిపోయానండి ఈ మధ్యలో. ఓకే. థైరాయిడ్ ప్రాబ్లం ఏమైనా ఉందా? లేదండి. ఏం లేదు. సో వీళ్ళకి మామూలుగా ఎర్లీ ఏజ్లోనే మన జెనెటిక్ ప్రాబ్లం ఏమైనా ఉంటుంది. ఎర్లీ ఏజ్లోనే వీళ్ళకి ఆర్థరైటిస్ ప్రాబ్లం మొదలైంది. అట్లాగే డయాబెటీస్ ఉన్నది కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డయాబెటీస్ ఆల్మోస్ట్ ఆల్ బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ను కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. అది కంట్రోల్లో ఉంచుకుంటూ డైట్ విషయంలో కానీ, తర్వాత డాక్టర్ కూడా ఒకసారి చూపించుకున్నట్టయితే ఏలూరులో అన్నారు కాబట్టి దూరం ఉంటుంది ఇక్కడికైతే. కాకపోతే మాకు ఇక్కడికి వచ్చినా కానీ మాకు ఇన్పేషెంట్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ట్రీట్మెంట్ చేయగలుగుతాము. ముఖ్యంగా ఈ మామూలుగా ఎర్లీ స్టేజ్లో ఉన్నట్టయితే మాకు సింపుల్ ట్రీట్మెంట్స్ అని స్నేహస్వేదాలు, జానువాస్తి ఇలాంటివి చేసినట్లయితే దాదాపు ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం తక్కువ అవుతుంది. చాలా మటుకు ఏంటంటే కాల్షియం డెఫిషియన్సీ కూడా ఈ ఆర్థరైటిస్లో ఉంటుంటుంది. ఈ కాల్షియం కానీ మిగతా ఎలక్ట్రోలైట్స్ కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. కాల్షియం సబ్స్టిట్యూట్గా మేము దాదాపు వాళ్ళకు డైట్ విషయంలో కానీ మెడిసిన్స్ విషయంలో కూడా చార్ట్ ఇస్తూ ఉంటాము. ఇవి కొంచెం జనరల్ ఎక్సర్సైజ్ కూడా ఉండాలి, మూమెంట్స్ కూడా ఉండాలి వాళ్ళకు ఈ ఆర్థరైటిస్ లోపల. సో దాదాపు అవి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే తగ్గిపోతుంది వాళ్ళకి. సో మరి వీటికి కపిల్ చికిత్సాలయంలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? ఇది మేము దాదాపు ఇది ఒక రకంగా కపిల్ గ్రూప్ వాళ్ళది ఏంటంటే మొదటి నుండి కూడా కొంత స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూ ఉన్నాము. తర్వాత మెయిన్గా వచ్చేసి ఏంటంటే ఇన్పేషెంట్ ఫెసిలిటీ ఒకటి ఉంది. తర్వాత టెక్నీషియన్స్ కూడా దాదాపు మేము అందరూ ఈ థెరపిస్టులు ఎవరైతే ఉన్నారో ట్రైన్డ్ వాళ్ళు, దట్టు కేరళ వాళ్ళని మేము చూసుకుంటూ ఉన్నాం. ప్రతి ట్రీట్మెంట్ అప్పుడు కూడా మేము డాక్టర్లుగా పర్యవేక్షణలో మేము వెళ్ళి వాళ్ళకి కలిసి ఎలా చేయాలి, ఎంత ఇది. ఎందుకంటే ఒక్కొక్కసారి మా దానిలో హీట్ థెరపీ కూడా ఉంటుంది. హీట్ చేయడం, ఎంతవరకు హీట్ చేయాలి, ఎంతసేపు చేయాలి, ఆ ట్రీట్మెంట్ విషయంలో మళ్ళీ ఎలాంటి వాళ్ళు జాగ్రత్తలుగా చేయాలి. కొన్ని ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు ఒక్కొక్కసారి ప్రెషర్ ఎక్కువ ఇచ్చినా కానీ మనకు ఎక్కువ నొప్పులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని మేము పేషెంట్ ఒక సివియారిటీని బట్టి ఆ టెక్నీషియన్లు కూడా ముందే వెళ్ళి వాళ్ళు చేసేటప్పుడు కూడా అక్కడ ఉండి ఆ ట్రీట్మెంట్ జాగ్రత్తగా చేయమని చెప్తూ ఉంటాము. సో ఇక కపిల్ చికిత్సాలయంలో కాంప్రమైజ్ అనేది ఏం లేదు. ఆయిల్స్ విషయంలో కానీ ఒక రకంగా నో లాస్ నో ప్రాఫిట్ లాగానే ఇది ఓన్లీ సర్వీస్ మోటోతోనే ఇది స్టార్ట్ చేశారు. అలాగే నడుస్తూ ఉంది. చాలా మటుకు మాకు పేషెంట్లు ఇన్పేషెంట్లు కూడా మాకు అడ్మిట్ అయ్యి మంచి క్యూర్ అయ్యి వెళ్ళినాం. కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ కాలర్ కూడా ఉన్నారు, వరదరాజు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి డాక్టర్ గారు. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. నా ఏజ్ 50 years అండి. నాకు డయాబెటీస్ కూడా ఉంది. ఓకే. నేను మెట్లు దిగుతుంటే మోకాలు నొప్పులు వేస్తా ఉందండి. ఎక్కిన దానికంటే దిగేటప్పుడు బాగా ప్రాబ్లంగా ఉంది. ఓకే. దిగలేకపోతాను. ఓకే. సో ఇది స్వెల్లింగ్ ఉందా జాయింట్లలో? స్వెల్లింగ్ ఏం లేదండి. రెండు జాయింట్స్ అలాగే ఉన్నాయా? ఎక్కువ రైట్ ఎక్కువ ఉంటుందండి, లెఫ్ట్ కొద్దిగా తక్కువ ఉంటుంది. బరువు మామూలుగానే ఉన్నారా? బరువు ఏమైనా ఎక్కువ ఉన్నారా మీరు? బరువు నేను 60 ఉంటానండి. 60. ఓకే. సో ఇది మామూలుగా ఎక్కడ ఉంటారండి? హైదరాబాద్లో ఉంటానండి. హైదరాబాద్లో ఎక్కడ ఉంటారు? కూకట్పల్లి. అది మాకు కూకట్పల్లిలో కూడా బ్రాంచ్ ఉంది. సో మీరు వీలైతే అక్కడ వెళ్ళి కన్సల్ట్ అయి తీసుకున్నట్టయితే ఇంకా కొంచెం తొందరగా అవుతుంది. దీనిలో ఒక్కొక్కసారి ఏంటంటే స్టెప్స్ ఎక్కినప్పుడు ఆయన ఈజీగానే ఎక్కుతున్నారు ఉంటారు, దిగేటప్పుడే కొంచెం ప్రాబ్లం అవుతుంది. అంటే ఏంటంటే దాన్ని అక్కడ పట్టేసినట్టుగా ఉండాలి కదా, దిగేటప్పుడు కొంచెం జాగ్రత్త దిగుతామని చెప్పేసి జాయింట్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతూ ఉంటుంది. సో లిగమెంట్స్ కానీ టెండాన్స్ కానీ వాటి మీద ఎక్కువ ఇది అవుతుంటుంది. సో దానికి జానువస్తి ఉన్న తర్వాత ఈ ఆయిల్ అప్లికేషన్ అండ్ పత్రపోటలని ఒక ఫర్మెంటేషన్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే తగ్గిపోతుంది. అలాగే కొంచెం డయాబెటీస్ కాబట్టి
ఇట్లాంటివి తొందరగా వస్తూ ఉంటాయి డయాబెటీస్ వాళ్ళకి. ఆ డయాబెటీస్ని కూడా కొంచెం కంట్రోల్లో ఉంచుకోవాలి. దానికి కూడా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నవి. దాన్ని కూడా వాళ్ళు డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అయితే లోకలే అంటున్నారు కాబట్టి మాకు అక్కడ డైలీ ఓపీ బేస్లో ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది. సో వరదరాజులు గారు విన్నారు కదా, డాక్టర్ గారు చెప్పారు. సో కుకట్పల్లిలో కూడా అందుబాటులో ఉంది. సో మీరు వెళ్ళి కన్సల్ట్ అవి మీ ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేసుకోగలరు. సో మరి ఇప్పుడు డయాబెటీస్ అని చెప్పారు మన వ్యూయర్స్. సో మరి దాన్ని ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా ఫ్యూచర్లో ఉంటుంది. డయాబెటీస్లో ఏమైతే అంటే మామూలుగా మనకి ఇమ్యూనిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. సో దాని మూలంగా ఏంటంటే ఒక్కొక్కటి జాయింట్స్లలో కానీ మిగతా ఆర్గాన్స్ ఆల్మోస్ట్ ఆల్ హార్ట్ని కానీ ఐస్ని కానీ కిడ్నీస్ని కానీ అన్ని వాటిని కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి ఈ డయాబెటీస్. సో వీలైనంత మటుకు అది కంట్రోల్లో ఉంచుకోవాలి. డయాబెటీస్ డైట్ ఒకటి తీసుకుంటూ ఉండాలి. ఈ చిన్న వాటికి ఏంటంటే ఇప్పుడు ఇట్లాంటి జాయింట్ పెయిన్స్ అవి రాకుండా ఉండాలంటే వాళ్ళు రీజ్యూమినేషన్ థెరపీగా కూడా వాళ్ళు వచ్చి మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. కొంతమంది వాళ్ళు రాకుండా ప్రికాషన్ కూడా కొంతమంది అవేర్నెస్ వస్తూ ఉన్నది పబ్లిక్లో. ఎందుకంటే చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు ప్రొఫెషనల్ రీత్యా కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఇంకా ఒబేసిటీ మూలంగా కానీ, వాళ్ళకు లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో కానీ, స్ట్రెస్ మూలంగా కానీ, ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్ అయి ఉన్నవి. ఇప్పుడు ఒక స్పాండోసిస్ కానీ, సర్వైకల్, లంబారు, ఆర్థరైటిస్ ఇవన్నీ కూడా మనకు. అందుకనే డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఏవైతే మేము హిస్టరీ తీసుకున్నప్పుడు వాళ్ళకు సరి అయిన గైడెన్స్తోని ఈ ఫర్దర్గా ఏం ప్రాబ్లం రాకుండా మేము ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. కపిల్లో ఉన్నది ఏంటంటే స్పెషాలిటీ ఇన్పేషెంట్ చాలా తక్కువ ఉంటాయి మనకు. ఇన్పేషెంట్తోని ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ ప్రైవేట్లో చాలా తక్కువ ఉంటాయి. సో మా దగ్గర తక్కువ రేట్లో వాళ్ళకి ఇన్పేషెంట్ ఫెసిలిటీతోనే రెగ్యులర్గా నైట్ డ్యూటీ డాక్టర్స్తో పర్యవేక్షణ లోపల వాళ్ళకు రెగ్యులర్ ట్రీట్మెంట్స్ కేరళ టెక్నీషియన్స్తోనే మేము ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం కాబట్టి మాకు రిజల్ట్స్ కూడా మంచిగా ఉంటుంది. పేషెంట్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. సో మరి ఇప్పుడు ఈ చెప్పిన ఇవి ఎవరైతే ఉన్నారో సో ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకోవాలి? సో చెప్పినట్టు ఆయన ఏజ్ కూడా 50 పైనే ఉంది. సో వారికి ఎలాంటి ట్రీట్మెంట్? అదే జనరల్గా ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఆర్థరైటిస్ ప్రాబ్లం అన్నారు. అంటే జాయింట్స్లో అంటే నీ జాయింట్స్లోనే నొప్పి ఎక్కువ ఉంది. సో అటువంటిప్పుడు ఏంటంటే ఓన్లీ నీ జాయింట్స్లోనే మాకు ట్రీట్మెంట్ చేయడానికి జాన్వస్త్ అని ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఉంది. దానికి వాళ్ళు పోయినప్పుడు డాక్టర్ ఒక లోకల్ ఎగ్జామినేషన్ కూడా చేయాలి. ఎందుకంటే అది ఏజ్తో పాటుగానే వచ్చిందా, ఇంకేమైనా ఇతరత్ర డిసీజెస్ ఏమైనా ఉన్నాయి. ఎందుకంటే ఈ జాయింట్ పెయిన్స్ అనేది చాలా డిసీజులలో కూడా మనకు జాయింట్లలో పెయిన్ వస్తుంది. సో అవి ఎక్స్క్లూడ్ చేసుకొని మేము ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకు జానువస్తు అనేది ఒకటి. తర్వాత లోకల్ ఫర్మెంటేషన్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనకు ఫర్మెంటేషన్ చేసినట్టయితే స్వేదకర్మ ఫర్మెంటేషన్. ఆ ఫర్మెంటేషన్లో కూడా రకరకాలు ఉన్నాయి. మామూలుగా స్టీమ్ ఇచ్చేది ఉంటుంది, లేదంటే మనకు మెడికేటెడ్ లీవ్స్తోని బౌల్స్తోని మనకు ఫర్మెంటేషన్ చేసేది ఉంటుంది. తర్వాత పౌడర్స్తోని కూడా ఫర్మెంటేషన్ చేసేది ఉంటుంది. ఇది డాక్టర్ డిసైడ్ చేసుకొని ఆ పేషెంట్ యొక్క తత్వాన్ని బట్టి కాన్స్టిట్యూన్సీని బట్టి వాళ్ళకి ఈ ట్రీట్మెంట్స్ అనేది మేము సజెస్ట్ చేస్తాము. దాదాపు ఒక 1 వీక్ తీసుకుంటే మైల్డ్గా ఉంటే 1 వీక్లో మనకు ఆల్మోస్ట్ అలా క్యూర్ అయిపోతుంది. కాకపోతే ఫర్దర్గా ఇంటర్నల్ మెడిసిన్ కూడా మేము ప్రిస్క్రైబ్ చేస్తాము. ఆ ఇంటర్నల్ మెడిసిన్ ఒక 2-3 మంత్స్ రెగ్యులర్గా తీసుకున్నట్టయితే తగ్గిపోతుంది. ఫైనల్గా డాక్టర్ గారు ఇప్పుడున్న సిచ్యుయేషన్స్లో ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరు కంప్యూటర్ కావచ్చు, డ్రైవింగ్ లేకుంటే బరువు మోయడాలు వీటికే ఎక్కువ పరిమితం అవుతుంది. సో ఇలాంటి వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? అదే నేను ఇలాంటి పెయిన్స్ అవును చాలా మటుకు ఏంటంటే కొంచెం ఇప్పుడు ఈవెన్ చిన్న పిల్లల దగ్గర నుండి స్కూల్ గోయింగ్ పిల్లల దగ్గర నుండి కూడా స్కూల్ బ్యాగులు మోయడం మూలంగా కూడా వాళ్ళకి ఆ స్పైన్ ప్రాబ్లం మొదలవుతుంది. వాళ్ళు పొద్దున్న వెళ్ళి సాయంత్రం వచ్చేసరికి ఫుల్ టైర్డ్ సమ్ అయిపోయి వాళ్ళు పడుకోవడము ఇది. కాకపోతే ఏంటంటే బాగా యూసేజ్ ఆఫ్ సెల్ ఫోన్లు ఎక్కువ ఉంటున్నది, కాన్స్టెంట్గా చూసుడు ఉంటున్నది. దాని మూలంగా ఏమవుతుందంటే మనకు నెక్ రీజన్లో స్ట్రెస్ ఎక్కువ పడుతూ ఉంటుంది. అలాగే సిస్టమ్ మీద కూర్చున్న వాళ్ళు ఒక 4-5 అవర్స్ నాన్ స్టాప్ అట్లాగే కూర్చొని ఉంటారు. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కూర్చునే వాళ్ళు ఉంటారు. దట్ టు ఎఫెక్ట్ ద స్పైన్. సో అట్లా కాకుండా ఏంటంటే వాళ్ళు కొంచెం దాన్ని రిలాక్సేషన్ కాక 1 అవర్కి ఒకసారి 2 అవర్స్కి ఒకసారి కొంచెం పొజిషన్ చేంజ్ చేసుకుంటూ కొంతసేపు నిలబడి నడవడం మూలంగా కొంతవరకు మనం ప్రివెంట్ చేసుకోవచ్చు ఇవి రాకుండా ఉండడానికి. అలాగే బరువులు ఎత్తడం అనేది మనకు శక్తికి మించి చేసినట్టయితే తప్పకుండా అది స్పైన్ మీద దీని మీద కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. అది చేస్తాను. ఓకే డాక్టర్. సో ఈరోజు జాయింట్ పెయిన్స్కి, నెక్ పెయిన్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా చెప్పారు. అలాగే మా వ్యూయర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా మంచి సలహాలు ఇచ్చారు. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. ఇది వాళ్ళ జీవనరేఖ. నమస్తే.